శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అభివృద్ధి పనులపై శ్వేతపత్రం విడుదల కార్యక్రమాన్ని చేపట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా విజయోత్సవ ఏడాది కేకులు కట్ చేశారు. ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పగుచ్చాలు అందజేశారు. అనంతరం ఏడాది కాలంలో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో అప్పటి ఎమ్మెల్యే శ్వేతపత్రం అంటూ పలవరింపులు చేశారు తప్ప శ్వేతపత్రం విడుదల చేయలేదని ఎద్దేవా చేశారు. తాము ఏడాది కాలంలో చేసిన పనులేమిటో వివరంగా శ్వేతపత్రాన్ని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఏడాది కాలంలోనే 70 కోట్ల రూపాయలతో నియోజకవర్గంలో వివిధ పనులు నిర్వహించినట్లు, ప్రధానంగా వర్షాల కాలంలో వర్షపు నీరు మడుగులు కట్టకుండా 50 లక్షలతో కాలువ ఆధునీకరించినట్లు తెలిపారు. శ్రీకాళహస్తి ఆలయాన్ని ప్రక్షాళన చేశామన్నారు. ఈ సమావేశంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు విజయ్ కుమార్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గాలి చలపతి నాయుడు, మాజీ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ చెంచయ్య నాయుడు, తొట్టంబేడు మండల పార్టీ అధ్యక్షులు మునిరాజా నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఎక్స్-ఎమ్మెల్యే గారు శ్వేతపత్రం అంటే ఇది శ్వేత కాదు కాబట్టి సంవత్సరం రోజులు నేను చేసిన డెవలప్మెంట్స్ ఫారంలో ఏమేం చేసామో ఇవన్నీ కూడా ప్రెస్ వాళ్ళకి ఇస్తా ఉన్నాను. ఒక కాపీ ఎక్స్-ఎమ్మెల్యే పంపించండి, ఆయన కూడా కొంచెం చూసుకోమని చెప్పండి. అది లేకుండా పెన్ డ్రైవ్ పంపిస్తాను. డెవలప్మెంట్ ఆ రోజు కేర్ ఆఫ్ అడ్రస్ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు. ఈరోజు కాళహస్తిలో కేర్ ఆఫ్ అడ్రస్ ఫర్ డెవలప్మెంట్ ఈస్ బొజ్జల సుధీర్ రెడ్డి. దీంట్లో భాగంగా ఈరోజు శ్వేతపత్రం రిలీజ్ చేయడానికి ఎక్కడ కూడా కాన్స్టిట్యుయెన్సీస్ ఎక్కడ కూడా రిలీజ్ చేయాలి. ఫస్ట్ టైం స్టేట్ లో శ్రీకాళహస్తిలో రిలీజ్ చేయడం జరుగుతుంది. టోటల్ గా ఈ 1 year లో 360 రోజుల్లో మనం పెట్టిన ఖర్చు 1,92,000, 71,3,92,000 రూపాయలు ఇప్పుడు వరకు కాళహస్తిలో మొత్తం పెట్టడం జరిగింది. దీంట్లో మరి ఇండివిజువల్ గా ఎక్కడెక్కడ ఏమేం చేసామనేది కూడా మీకంతా డీటెయిల్డ్ రిపోర్ట్ మీ ప్రెస్కి ఇస్తాను. మీరు తర్వాత చూసుకొని ఎక్కడెక్కడ దేని పెట్టారు అనేది కూడా మీరు చూడొచ్చు. దీంట్లో భాగంగా గెలిచిన వెంటనే ప్రతిసారి వర్షాలు పడతాయి. వర్షాలు పడ్డప్పుడు నీళ్ళన్నీ ఎటుపోతాయో భయం తెలియని పరిస్థితి. వచ్చే ఆలోచించి మరి ఏదైతే మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారితో మాట్లాడి 50 లక్షల రూపాయలతోని చెంబేడు కాలువ అనే దాన్ని ముందు కన్నల కాలువ కదా కన్నల కాలువ దాన్ని రెడీ చేశాం 50 లక్షలతో. చేసిన తర్వాత ఈరోజు వర్షం పడితే ఎక్కడ కూడా ఏ పేదవాడి ఇంట్లో కూడా నీళ్ళు కాని పరిస్థితి, బ్రహ్మాండంగా వాళ్ళు హ్యాపీగా ఉండే పరిస్థితి. దీంట్లో భాగంగా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ టెంపుల్ శ్రీకాళహస్తికి గుండె మరి శివుడు. ఆ టెంపుల్ ని ప్రక్షాళన చేశాం. ఈరోజు మీ కళ్ళ మీద కనిపిస్తుంది. రోడ్ వైడింగ్ చేశాం, షెడ్స్ వేసాం, కౌంటర్స్ పెట్టాం, ఫ్రీగా. మరి మొన్న శివరాత్రి అప్పుడు ఒకటే దారి